పాత నిబంధన కాలంలో చాలా మంది వక్తలు, భక్తులు, ప్రవక్తలను మీరు చూస్తారు. వారు దేవుని నోరుగా ఉన్నారు. దేవుడు చాలాసార్లు తన ప్రవక్తలను వాడుకున్న విధానం ఏమిటంటే, ప్రజలలో ఉన్న లోపములను ఎత్తి చూపించేవారు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ప్రవర్తన సరిగా లేనటువంటి వారిని మీ ప్రవర్తన సరి చేసుకోండి, మీరు సరిగ్గా జీవించండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీ బ్రతుకులు దిద్దుకోండి అని బైబిల్ గ్రంథంలో దేవుని చేత వాడబడిన ప్రవక్తలందరూ మోస్ట్లీ అలాగే ఉన్నారు. దేవుని నోరుగా దేవుని యొక్క మాటలు ప్రకటించే దైవజనుల యొక్క నోటి నుండి వచ్చే మాటలు ఇవి దేవుని మాటలు, మా బ్రతుకులు దిద్దే మాటలు, మమ్మలను సరిచేసే మాటలు, దేవునితో అనుసంధానము చేసే మాటలు, దేవునిలో మేము ఎదగడానికి దోహదపడే మాటలు, పరలోకం చేరడానికి, గమ్యాన్ని చేరడానికి, దేవుని స్వాస్థ్యాన్ని పొందడానికి అవసరమైన మాటలు అని ఆలోచించవలసిన ప్రజలలో కొంతమంది నా గురించే చెప్పారు, నా మీదే టార్గెట్ పెట్టారు అని చాలా సంఘాలలో ఇటువంటి భావన కలిగిన వారు కనబడుతూ ఉంటారు. సేవకుడు ఏం చెప్పాలా? ఫర్ ఎగ్జాంపుల్, దొంగతనము చేయకూడదు అంటే దొంగోడికి బాధ. అబద్ధం ఆడకండి అంటే అబద్ధాలు ఆడే వాళ్ళు చాలా మంది కనబడుతూ ఉంటారు, వాళ్ళకి బాధ. అవిధేయులుగా ఉండకండి అంటే అవిధేయులుగా ఉండేవారు కొందరు ఉంటారు, వాళ్ళకి బాధ. మోసం చేయకండి అంటే మోసపూరితంగా జీవించే వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళకి బాధ. వ్యభిచారం చేయకండి అంటే వ్యభిచారం చేసే అటువంటి దుర్గుణం కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బాధ. అక్రమంగా జీవించకండి అంటే అక్రమంగా జీవించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బాధ. అంటే దైవజనుడు నోరు మూసుకొని ఊరుకోవాలా? దేవుని సేవకుడు దేవుని నోరుగా వాడబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. సంఘాలలో ఇటువంటి ఆలోచనలు మానుకొని, దేవా నీవు నాతో సూటిగా మాట్లాడండి, ఇదిగో దేవుడు నాతోనే మాట్లాడాడు, నా బ్రతుకును దిద్దుకోమన్నాడు, నరపుత్రుడిగా చక్కగా నిలవబడమన్నాడు, ఆయనతో జీవించమన్నాడు అని తెలుసుకొని ఒక ప్రసంగం ముగించిన వెంటనే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప హృదయముతో, విరిగి నలిగిన మనస్సుతో దేవుని పాదాల చెంత లొంగి వంగి జీవించగలిగే వారి విరిగి నలిగిన హృదయము గలవారు.